నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్కారం యామిని. బాగున్నారా సార్? చాలా బాగున్నాను నేను. సార్, ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మేము ఒక యాంకర్గా చూసాం, ఒక రిపోర్టర్గా చూసాము. మీరు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇప్పుడు రావడం జరిగిందండి, తోడు కావాలను. అసలు ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎందుకు చేయాలనిపించింది? అది ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక ఐడియా అంటూ వస్తూ ఉంటుంది. అలా మీకు ఎందుకు అనిపించింది? అంటే ఈ తోడు కావాలనే ప్రోగ్రాము మనకు చాలామంది ఇంటర్వ్యూ చేశాను నేను. అది డీజీపీలతోనూ, చీఫ్ సెక్రటరీలు, అలాగే జడ్జిలు, ప్రముఖ లాయర్లు, వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేస్తాం. ఒకటి పొలిటీషియన్స్, మంత్రులు, అలాగే మనకి మోటివేషనల్ స్పీకర్స్, వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేసాం. అదే కాకుండా నాకు ఒక ఫోన్ నెంబర్, ఒక 7981428371 అదొక సెల్ నెంబర్ నాది. దానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇంకో దాంట్లో 9346413672 ఈ రెండు ఫోన్ కాల్స్. ఇంకోటి పబ్లిక్ బైట్లో ఒక 70 years అతన్ని నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట. అతను అది 70 yearsకి మ్యారేజ్ ఏంటని నాకు ఏంటని కొద్దిగా విచిత్రంగా అనిపించి నేను అడిగాను అనమాట. అడిగితే అతను చాలా అతనుకున్న బాధలు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలందరూ అడ్జస్ట్ అయిపోయారు, ఫారిన్లో ఉన్నారు, 90,000 ఆదాయం ఉంది. ఇలా చెప్పినప్పుడు అరే వీళ్ళు చాలా బాధ, అంటే తోడు లేక చాలా బాధపడుతున్నారు, మనం కూడా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది. మనం అంటే సర్వీస్ చేసాము, అంటే స్కూల్స్ పెట్టి విద్యార్థులకు సహాయం చేసాం, ఇంటర్వ్యూస్ ద్వారా మంచి మంచి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి, ప్రజలందరికీ ఇచ్చాను. ఇది ఎందుకు హెల్ప్ చేయకూడదు అని చెప్పేసి తోడు కావాలి. మా కుటుంబంలో నేను చూసాను అన్నమాట ఇది. అంటే వాళ్ళు భార్య చనిపోయి, భర్త చనిపోయి, విడాకులైన వాళ్ళకి ఒక రెండో మ్యారేజ్కి ఏంటంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారమ్మా. నేను చెప్పిన ఈ ఫోన్ నెంబర్కి నాకు వచ్చినప్పుడు రీసెంట్గా మాట నాకు 82 years ఆయనకి, 82 ఏళ్ళు. దుర్గాప్రసాద్ గారు మీ వీడియో చూశానండి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అంటే మీరు నవ్వుతారా అని అడిగారు. నేను నవ్వనండి, అసలు ఏంటనే విషయం అని అడిగారు. ఆయన చెప్పింది నాకు చాలా కొద్దిగా అంటే కొద్దిగా బాధ అనిపించింది అనమాట. ఎందుకు పెళ్ళి అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఆయన చెప్పిన మాటలకి ఇంకా నాకు పిల్లలేమో ఫారిన్లో ఉన్నారు, 82 ఏళ్ల వయసు, ఒక 75-70 వయసు పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఆయనకి ₹1,00,000 పెన్షన్ వస్తుంది. ఆ ₹1,00,000 పెన్షన్తో ఆయన హాయిగానే ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఆయన కాన్సెప్టు, ఒకవేళ కళ్ళితిరిగి పడిపోయినా, బాత్రూమ్ నుంచి పడిపోయినా, లేకపోతే ఫీవర్ వచ్చినా పిల్లలకి చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి. అంటే యామిని నువ్వు అనుకోవచ్చు, అంటే ఎవరైనా వర్కర్స్ని పెట్టుకోవచ్చు కదా అని. వర్కర్స్కి ఉన్న బాధ్యత ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు ఏంటి, వాళ్ళకేయో మళ్ళీ వర్కర్స్కి ఏంటి, వాళ్ళ కుటుంబ బాధ్యతలు ఉంటే ఇంటికి వెళ్ళిపోవాలి, చుట్టాలు, ఏదో సడన్గా ఒక వ్యక్తిని పెట్టుకున్నారు వర్కర్గా, 24 గంటలు ఉండలేరు కదా. అటువంటి టైంలో ఈ అమ్మాయి అయితే, ఒక భార్య అయితే వెంటనే చూసి వాళ్ళ చుట్టాలకు చెప్తుందంట. అలాగే ఇందాక నేను చెప్పిన 7981428371 ఆ నెంబర్కి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ వయసు 42 years, చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు కూడా ఫారిన్లో 42 years అంటే ఆవిడకి 16లోనే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. చాలా రిచ్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు ఏంటి, పిల్లలందరూ కూడా ఆస్ట్రేలియా, సింగపూరు, లేదంటే యుఎస్లో ఉన్నారంట పిల్లలు. కానీ ఈవిడ 42 years, హస్బెండ్ ఏమో కరోనాలో చనిపోయాడు. ఇప్పుడు ఈవిడ చాలా చూడడానికి ఎలా ఉంటుందంటే ఇంకా కొత్త పెళ్లి కూతురులాగా ఉంటుందంట ఆవిడ. ఒక ప్రముఖ క్యాస్ట్ ఆవిడ. ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాండి, ఏడుపు మాట ఆవిడ. నేను ఎక్కడికైనా ఫారిన్ వెళ్ళినా కూడా ఆవిడ బిజినెస్ క్లాస్లో వెళ్తుందంట, అంత రిచ్ అనమాట. అలా అని చెప్పేసి మేము ఒక పరిచయ వేదిక పెడతాం. పరిచయ వేదిక అంటే మేము విశాఖపట్నంలో కండక్ట్ చేస్తాను, విజయవాడలో కండక్ట్ చేస్తున్నాను, తిరుపతిలో కండక్ట్ చేశాను, హైదరాబాద్లో కండక్ట్ చేశాను. ఈ ప్రస్తుతం ఈ 4 ప్లేసుల్లో, మిగతా రాజమండ్రి, కాకినాడ, మిగతా ప్లేసులో పెట్టాలని ఉంది. కానీ ప్రస్తుతం అందరికి కూడా బాగా గుర్తింపు వచ్చే వరకు ఈ 4 ప్లేసుల్లో, అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, ఈ 4 ప్లేసుల్లో బాగా పేరు వచ్చిన తర్వాత మిగతా ఎక్కడన్నా పెడదామని నా ఆలోచన. ఇప్పుడు అతి త్వరలో ఏంటంటే మార్చి 28వ తారీఖున పెన్షనర్స్ స్పెషల్, ఓన్లీ పెన్షనర్స్,
జెంట్స్ పెన్షనర్స్ వాళ్ళు ఏంటంటే భార్య చనిపోయి ఉంది, ఆయనకి పెన్షన్ 30,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. ఈ పెన్షనర్స్ వేదికకి అంటే పరిచయ వేదికకి ఎవరు రావాలంటే 30,000 పైన పెన్షన్ ఉన్న వాళ్ళే రావాలి. అంతకన్నా 30,000 పైన ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న పెన్షన్ వాళ్ళు వేరే సంస్థలు ఉన్నాయి. 30,000 పైన ఉన్న పెన్షన్ ఎవరైనా రావచ్చు. ఆడవాళ్ళు కూడా ఎవరైనా ఎనీ క్యాస్ట్, ఆడవాళ్ళు అయితే పెన్షన్ వచ్చినా రాకపోయినా రావచ్చు. ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, ఎనీ ప్లేస్, ఎనీ స్ట్రీట్, ఎనీ స్టేట్ ఎవరైనా రావచ్చు. ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు. జెంట్స్ మాత్రం పెన్షనర్స్ స్పెషల్. అలాగే వయసు 25 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు లేకపోతే 45 వరకు వాళ్ళకు కూడా ఏమంటే భార్య పోయి భర్త చనిపోయి విడాకులు అయిపోయిన ఉన్నారు. రకరకాల కారణాలు ఆమెని పాపం విడాకులు ఎందుకు అవుతున్నాయంటే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆ ఈగో ప్రాబ్లమ్స్, అత్త గురించో లేకపోతే మామ గురించో లేదంటే ఈ అంటే నన్ను గౌరవించలేదని నాకు పని చెప్పారని ఇలాగే అనమాట. అటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఏప్రిల్ 5వ తారీఖున మనం పెడుతున్నాం. ఏప్రిల్ 5వ తారీఖున. అలాగే ఏప్రిల్ 11 కూడా హైదరాబాద్లో పెడుతున్నాం అందరికీ. విజయవాడలో పెడుతున్నాం, తిరుపతిలో పెడుతున్నాం, విశాఖపట్నం. ఇవన్నీ ఎప్పుడు కావాలంటే ఎవరైతే ఏ ప్రాంతానికి దగ్గరలో, విజయవాడ దగ్గర అయితే విజయవాడ వాళ్ళు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ వాళ్ళు నేను చెప్పిన ఫోన్ నెంబర్కి ఎప్పుడు అయితే 9346413672 ఈ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు మేము చెప్తాం ఎక్కడ నిర్వహిస్తున్నాం ఏంటి ఇవన్నీ కూడా చక్కగా చెప్తాం. ఇవేంటంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో వయసు ఏంటంటే భర్త చనిపోయారు అనుకోండి ఆ డెత్ సర్టిఫికెట్, భార్య చనిపోయింది అనుకోండి భార్య డెత్ సర్టిఫికెట్, అతను ఆధారు లేదా ఆవిడ ఆధారు. ఒకళ్ళు విడిపోయి ఉన్నారనుకో, విడిపోతే వాళ్ళ కోర్టు నుంచి వచ్చిన కాగితాలు. యామిని మీకు ఏంటంటే బాగా చిన్నప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం విడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పుడు కోర్టుకి వెళ్ళాలన్న సంగతి తెలియదు. పెద్ద మనుషుల్లోనో లేకపోతే సెపరేట్ అయిపోయారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒంటరి మహిళ అని సర్టిఫికేట్ వాడు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది ఒంటరి మహిళ. ఒకవేళ ఆ పెన్షన్ చూపించినా పర్వాలేదు. లేదు ఆ ఊరి పెద్ద మనుషులు ఎవరి దగ్గర నా స్టాంప్ వేసి, ఆ ఊరి కార్పొరేటర్ ఉంటారు, ఆ ఏరియా కార్పొరేటర్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా స్టాంప్ వేసి ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, భర్త లేడు, లేదంటే ఇతనికి పెళ్ళి అయింది కానీ భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, చెప్పా చేయలేదు కానీ విడాకులు తీసుకోలేదు, అటువంటి సందర్భంలో మనకి చెప్పాలన్నమాట. అది ఏదో ఒకటి మనకి ఆధారం చూపించాలి. ఖచ్చితంగా మనకి ప్రూఫ్స్ అనేది ఉంటేనే, ఎందుకంటే ఒకరిని కలుపుతున్నామంటే అన్ని చూసుకోవాలి మనం. సో ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఇంకోటి ఏంటి ఆమెని మన దగ్గరకు వచ్చి తోడు కావాలి పథకానికి పరిచయ వేదికకి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. మినిమం 30,000 ఇన్కమ్ ఉండాలమ్మా. 30,000. ఎందుకంటే ఈ రోజుల్లో 30,000 ఇన్కమ్ ఉంటేనే సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్లోనే చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా బాధపడి ఉంటారు. నేను ఇది ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి ఎవరైతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో తక్కువ ఉందనుకో యామిని ఏం పర్లేదు. తక్కువ ఉంటే ఏంటంటే చాలా సంస్థలు ఉన్నాయి, 2-3 సంస్థలు ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే దుర్గా ప్రసాద్ గారి తోడు కావాలి దానికి వెళితే అక్కడ మినిమం 30,000 మన జీవితం బాగుంటుంది, మన జీవితం సెటిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు తిరుపతిలో కండక్ట్ చేశాను, ఒక 10 మంది ఎంతోమంది వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుని సెటిల్ అయిపోయారు వాళ్ళు. అలాగే హైదరాబాదు, అలాగే విశాఖపట్నం, విజయవాడ 10 నుంచి 12 జంటలుగా అయిపోయారు, వాళ్ళకి పెళ్ళి అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే మనం ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి తీసుకుంటాం అంతే. అంతేగాని వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత నాకు 40,000 ఇవ్వండి 30,000 ఇవ్వండి మనం అడగం. ఇంకోటి ఏంటంటే మ్యాట్రిమోనియల్ అనగానే అందరూ భయపడిపోతున్నారమ్మా. అంటే డబ్బులు తీసుకుంటున్నారంట, మనకు తెలియదు ఎంతవరకు అది, నేను ఎప్పుడు నాకు అనుభవం లేదు. నేనేమంటానంటే ఎక్కడైతే ఈ 4 ప్లేసుల్లో ప్రజల వద్ద పాలనలాగా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళానో వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యులాగా భావిస్తున్నారమ్మా. నేను ఒక ఫ్యామిలీ మెంబర్. మీ మదర్ ఫాదర్ యామిని నాకు తెలిసినంత వరకు ఏ ఊరు కానీ వాళ్ళకి సంబంధం ఎలా కుదురుతుందంటే ఇక ఐడియా ఉంటే నేను చెప్తాను, ఎవరు తెలిసిన వాళ్ళు చెప్తారు. అప్పుడు మ్యాట్రిమోనియల్స్ లేవు. అలాగే నేనేంటంటే నేను ఒక కుటుంబ సభ్యుడిగా భావించి నన్ను నమ్మారమ్మా, నన్ను నమ్మారు. దుర్గా ప్రసాద్ గారు బాగా మాట్లాడుతున్నారు, నిజంగా మాట్లాడుతున్నారని. మగవాళ్ళు వచ్చారనుకో వాళ్ళకి చెప్తున్నారు అనమాట, రెండో పెళ్లి చేసుకుంటే ఆవిడకి జీవితం అన్యాయం జరగకుండా ఏం చూస్తావు, వచ్చేయండి మా ఇంటికి కాదు అలా రారు, ఏమిస్తావు ఆవిడకి, ఒకవేళ నీకు వచ్చిన మర్నాడే ఒక 1 వీక్లో నీకు ఏమైనా అయితే ఆవిడ సంగతి ఏంటి, రోడ్డును పడిపోతుంది, ఇప్పటికే ఫస్ట్ మ్యారేజ్ వలన కొద్ది ఇబ్బందులు ఉంది, బాధపడుతుంది,
అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నారు అనమాట. వాళ్ళు జెంట్స్ కూడా ఏంటంటే ఎవరైతే రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో వచ్చేయమంట కాదు, ఆవిడకి తగిన సెక్యూరిటీ చూపించాలి. అలాగని డబ్బులు మనుషులు రావద్దు అంటున్నాడు. కొంతమంది ఏమన్నారంటే 5 లక్షల అప్పులు ఉన్నాయి, 10 లక్షల అప్పులు ఉన్నాయి, 20 లక్షల అప్పులు, 30 లక్షల అప్పులు. అటువంటి ఆడవాళ్ళు డబ్బుల గురించి అయితే అప్పుల గురించి రావద్దు. దుర్గాప్రసాద్ గారి తోడు కావాలి దగ్గరికి వెళ్తే మన జీవితం హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. గుళ్ళకి వెళ్ళచ్చు, 1 లక్ష రూపాయల పెన్షన్ ఉంది, 50,000 పెన్షన్ ఉంది, 40,000 పెన్షన్ ఉంది. చక్కగా మనం ట్రిప్పులు వేసుకోవచ్చు, అన్ని ఊళ్ళు తిరగాలి, ఆనందంగా ఉండాలి. మా తోడు కావాలి యొక్క ప్రత్యేకమైన క్యాప్షన్ ఏంటంటే సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా ఉండాలి. ఈ రోజుల్లో ఆనందంగా అనేది కరువైపోయిందమ్మా. డబ్బులు ఉంటాయి, ఆనందంగా ఉండట్లేదు. నేనేమన్నా అంటే వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెడుతున్నాను అనమాట. 25 to 45 years ఏప్రిల్ 5th నేను ఒక పెడుతున్నాను, త్యాగరాయ గాన సభలో పెడుతున్నాను. అలాగే మార్చి 28వ తారీఖున పెన్షనర్స్ స్పెషల్ పెడుతున్నాను. ఏప్రిల్ 11వ తారీఖున అందరికీ పెడుతున్నాము. ఏప్రిల్ 19వ తారీఖున విజయవాడలో పెడుతున్నాము. మరి కావాలంటే అక్కడ ఫోన్ చేయాలి, మనం మీకు నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్ స్క్రీన్ మీద కూడా రావడం జరుగుతుంది. ఆ స్క్రీన్ మీద నెంబర్ చెప్తారు కాబట్టి చాలా సింపుల్ నెంబర్ కూడా 9346413672. ఈ నెంబర్ అయితే నేను ఎప్పుడు ఉంటాను ఆ నెంబర్లో. చాలా అంటే ఏంటి, నువ్వు ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ఇంత మంచి అంటే మీలాంటి వాళ్ళు తెలుసుకుని 10 మందికి చెప్పారనుకోండి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే తోడు లేక పిల్లలు ఈ రోజుల్లో, మరి ఇదివరకు భర్త చనిపోయి భార్య చనిపోయిన వాళ్ళు ఇదివరకు బతికారు. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. భర్త చనిపోయాడు, వితంతువుగా ఉంది, కానీ ఏంటి ఇంట్లో తోడుకోవాళ్ళు, తర్వాత అది మరిది, వాళ్ళ పిల్లలు, ఇంకా భర్త లేని లోటు ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉండేదన్నమాట. భార్య లేదనుకో, భార్య చనిపోయింది అనుకోండి, పెద్ద అది మర్చిపోయేవారు అంతా తొందరగా. వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, తమ్ముడు ఉంటాడు, తమ్ముడు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఒక ఉమ్మడి కుటుంబం, రోజు భోజనాలు, షికార్లు అంతా మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుందండి ఉమ్మడి కుటుంబం? ఇప్పుడు వాళ్ళు లేరు కదా. భర్త చనిపోయాడు, పిల్లలందరూ కూడా ఆ రోజు వచ్చేసి ఫారెన్ వెళ్ళిపోతున్నారు. భార్య చనిపోయింది, ఆ రోజు వచ్చి వాళ్ళ నాన్నగారి కార్యక్రమం, భర్త అప్పుడు వెళ్ళేసి నాన్నగారిని వదిలేసి ఆయన వెళ్ళిపోతున్నారు. డబ్బులు వస్తున్నాయి ఆయనకి, 1,00,000 రూపాయలు వస్తున్నాయి, 80,000 వస్తున్నాయి. ఇంకోటి ఏంటి, ఆమెని చాలా సింపుల్ అనమాట. కొన్ని కుటుంబాల వారు ఇలాగా వేదిక వచ్చి కూర్చోలేరు. అంటే ఇది ఏంటంటే ప్రొసీజర్ అంటే పరిచయ వేదిక ఉంటన్నమాట. ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. ఆ రోజుకి ఏంటంటే కొద్దిగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. వచ్చేటప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు తెచ్చుకుంటారు. భర్త చనిపోతే, భార్య చనిపోయినా వాళ్ళ ఆధార్ కార్డు జెరాక్స్, డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. విడాకులు అయితే విడాకుల సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, జెరాక్స్. రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తారు. ఆ తర్వాత కూర్చున్నాక వాళ్ళందరి గురించి పరిచయం చేస్తాను. ఇదిగోండి వీళ్ళతో ఏ ఊరు, క్యాస్ట్ ఏంటి, ఏజ్ అంతా, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, లేదా ఇంకా పిల్లలు ఉన్నారు, అలాగే నేను ఒకళ్ళు పరిచయం చేస్తాను. ఒకళ్ళు నచ్చిన కూడా ఒకళ్ళు మాట్లాడుకుంటారు. ఏమండి నాకు అప్లికేషన్ నెంబర్ 5 నచ్చారండి, 11 నచ్చారండి, మీ ఇద్దరం మాట్లాడుకుంటామండి, ఆయన పద్ధతి నచ్చిందండి, అలా మాట్లాడుకుంటారు. కొంతమంది పెద్ద కుటుంబాల్లో ఉన్నారమ్మా, సెలబ్రిటీస్ ఉన్నారు, వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వచ్చి కూర్చోరు. దుర్గాప్రసాద్ గారు మేము రావండి, మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మాది పెద్ద కుటుంబం, నేను వస్తే అందరూ తెలిసిపోతాను ఎవరో, నాకు పని చేసి పెట్టండి, మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. నా తగ్గ ఆవిడకి ఆవిడకి ఎంత వస్తుందంటే ఒక పెన్షను, ఆవిడ జీతం పెన్షన్ ఒక ఆవిడకి, జీతం ఒక ఆవిడకి. ఒక ఆవిడకి అయితే 1,00,000 రూపాయలు జీతం, ఇంకా సర్వీస్లో ఉంది ఆవిడ, 55 years. ఆవిడ పెద్ద ప్రొఫెసర్, ఆవిడ ఆంధ్ర యూనివర్సిటీలో. అలాగే ఒక లేడీ, ఆవిడ ఏంటంటే పెద్ద కుటుంబం, పిల్లలందరూ కూడా ఆవిడకి ఒక 50 ఎకరాలు ఉందంట. ఆవిడ ఏంటంటే 50 ఎకరాలు ఉంది, పిల్లలందరికి ఇవ్వగా ఆవిడ పేరుని ఇంకా 50 ఎకరాలు ఉంది. ఆవిడ వయసు 54 సంవత్సరాలు, చాలా రిచ్. అది ఆవిడ ఏంటంటే నాకు ఎవరన్నా చెప్పండి, నా హోదా తగ్గ వాళ్ళని చూపించండి, నేను ఎవరికైనా చెప్పుకోవడానికి బాగుంటుంది, నాకు నా కుటుంబం ఇదండి అలా చెప్పుకోవడానికి బాగుంటుందండి, మీరు వాళ్ళకు హోదా తగ్గ చూపించాలి. ఇంకొక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఏంటంటే పాప ఒంగోలు ఇద్దరు ఒంగోలులే. ఆవిడ ఏం చెప్పిందంటే, అమ్మ బాబాయ్ ఒంగోలు వద్దండి, ఎందుకంటే మా చుట్టాలందరూ ఒంగోలు ఉన్నారు, నేను హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ, అలాగే కొన్ని కోరికలు ఉంటాయి. ఒక అతను అంటాడు, నాకు ఇంకా హాయిగా రిటైర్డ్ అయిపోయినంటే నాకు బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, నాకు ఆనందకరమైన జీవితం గడపాలని ఉంది, మంచి భార్య అంటే హ్యాపీగా ఉండాలి,
అంటే గొడవ ఒక మనిషి లేకుండా చక్కగా హ్యాపీగా ఉండాలన్నమాట. సార్ ఇప్పుడు ఒక పెళ్ళి లేట్ అయింది అనుకోండి, ఇంక ఈ వయసులో నాకు పెళ్ళి ఎందుకు, నాకు అంత అవసరం లేదు అని కొంతమంది ఉంటూ ఉంటారు మైండ్ సెట్. కానీ 50 ఏళ్ళు దాటిన తర్వాతకి ఖచ్చితంగా ఒక తోడు ఉండాలి అని అంటూ ఉంటారు. ఒక మనిషికి తోడు అంటూ ఎంత అవసరం అంటారు? ఎందుకంటే అండి ఇదివరకు ఏంటంటే నేను చెప్పిన ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పెద్ద ఏమీ అనిపించేది కాదు. మరి అప్పుడు లేని రెండో పెళ్ళి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇదన్నమాట కారణం. ఏంటంటే పాపం ఆ పిల్లలందరూ వేరే చోటకి వెళ్ళిపోవడం, వీళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడాకులు లేని వాళ్ళు కానీ పగల వరకు ఏదో వర్క్ చేసుకుంటారు. 7 తర్వాత ఒక పనోళ్ళు కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు. వీళ్ళు కూర్చుని అప్పుడు ఒంటరిగా ఉండి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి మాట. అది శృంగారపరమైన ఆలోచనలు కాదమ్మా. సరే కలిసి భోజనం చేసినా, కలిసి మాట్లాడుకున్నా, కలిసి గుడికి వెళ్ళినా అదంతా కూడా శృంగారం కింద లెక్క అవుతుంది. సరదాగా ఉంటుంది అనమాట. ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒకళ్ళు బాధలు చెప్పుకోవడానికి. మేము డిప్రెషన్కి ఒక అతను చెప్పాడు మాట. అతను డాక్టర్కి వెళ్ళి ఏం చూస్తే నీకు ఏమి రోగం లేదండి, మీరు ఏమైనా డిప్రెషన్లో అంటే ఏంటి, మీతో మాట్లాడే ఎవరు లేక ఆయన వయసు 57 సంవత్సరాలు, మీకు భార్య చనిపోయింది కాబట్టి మీరు ఆ బాధలో ఉన్నారు, ఇంకోటి పెళ్లి చేసుకోండి, మీకు ఆ డిప్రెషన్ తగ్గిపోతుంది. మందులు అంతా వేస్ట్, మందులు ఇచ్చిన వేస్ట్ అండి, మీరు ఎప్పుడు చూసినా నీరసంగా ఉంది, అది రకంగా ఉంది. కారణం ఏంటంటే ఎవరు తోడు లేక. ఇలాగా ఈ తోడు ఉండటం వల్ల ఏమంటే హ్యాపీనెస్ ఉంటుంది. కలిసి భోజనం చేస్తారు, కలిసి బయటికి వెళ్తుంటారు, లేదంటే కలిసి చుట్టాలింటికి వెళ్తుంటారు. అలా అందుకేంటంటే తోడు కావాల్సిన పరిస్థితి అద్దెకు వచ్చిందమ్మా. ఇది పూర్వానికి ఇప్పటికి తేడా అది. మరి టీవీలు పెట్టుకోవచ్చు, టీవీ ఎంతసేపు చూస్తారు? ఒక్కొక్కరికి ఏంటంటే ఒకరికి సినిమాలు చూడాలని ఉంటుంది, ఎంతసేపు చూస్తారు సినిమాలు, సీరియల్స్ ఎంతసేపు చూస్తారు, అలా అన్నమాట. ఏంటంటే ఈ రోజుల్లో కంపల్సరీగా తోడు ఉంటే మంచిది. వాళ్ళు బాత్రూంలో పడిపోయినా, జ్వరం వచ్చినా, ఏమైనా ఇబ్బంది అయినా పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారు, ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఉండాలిగా. వర్కర్స్ ఉంటే ఏంటి కొంతవరకు ఉంటారు, 6 గంటలు 7 గంటల వరకు ఉంటారు అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే మనం కంపల్సరీగా అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. విషయం ఏంటంటే నన్ను ఆదరిస్తున్నారు. ఎలా అంటే ఒక కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేస్తున్నారు, నన్ను ఓన్ చేసుకుంటే నన్ను వాళ్ళ సొంత మనుషులాగా భావిస్తున్నారమ్మ. అరే దుర్గాప్రసాద్ గారు ఫోన్తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న మాటలు ఉంటుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఈ 4 చోట్ల కండక్ట్ చేశాను కదా, వాళ్ళు ఏమన్నారంటే ఏమంటే ఫస్ట్ మ్యారేజెస్ చూడండి, లేట్ మ్యారేజెస్ చూడండి, అవి కూడా అంటున్నారు. డిమాండ్స్ అంటూ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ లో కూడా అంటే మీరు ఒక ఆలోచన అంటూ కూడా ఒక ఇవ్వండి. ఎందుకంటే ఈ విధంగా ఆలోచించింది కొంతమంది ఇలానే కావాలి, ఇలానే ఉండాలి అని చెప్పి వాళ్ళ లైఫ్ కూడా కొంతమంది టైం వేస్ట్ చేసుకున్నట్టు అలా చేస్తూ వాళ్ళు ఏమంటారంటే ఎలా ఆలోచించాలంటే ₹1,00,000 ఆదాయం వస్తుంది, అతనికి 65 years. అతను ఏమంటాడంటే 55 years 10 years డిఫరెన్స్ ఉండాలన్నాడు. ఎందుకంటే ₹1,00,000 జీతం కదా, అంటే పెన్షన్ వస్తుంది. ఆ డబ్బులతో సరదాగా ఖర్చు పెట్టుకునేలాగా అంత అమ్మాయి కావాలని. మళ్ళీ 62, 63, 62 వచ్చిందనుకోండి, ఆవిడ భావాలు ఎలా ఉంటాయంటే ఓల్డ్గా ఉంటాయి, 10 years డిఫరెన్స్ ఉండాలి అని కొంతమంది అడుగుతున్నారు. నేను చెప్పిన 54 సంవత్సరాలు ఆవిడ ఉందనుకో, ఆవిడకి ఎంతో 50 ఎకరాలు ఎంత ఉంది, గొప్ప రిచ్ అని చెప్పాడు. ఆవిడ ఏం చెప్తుంది, నాకు 55, 56 ఎనర్జీగా ఉండాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నన్ను తిప్పాలి, నన్ను సరదాగా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలి. వాళ్ళు టికెట్ కొనుక్కుంటే ఏంటంటే బిజినెస్ క్లాస్ కొనుక్కుంటారట టికెట్. అంటే ఏరోప్లేన్లో మామూలుగా ఎకానమీ క్లాస్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ ఉంటుంది అనమాట. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, దీనికి డబల్ రేట్ ఎక్కువ ఉంటుంది. అటువంటి దాంట్లోనే వాళ్ళు బిజినెస్ క్లాస్లో ట్రావెల్ అవుతుంది అంట ఆవిడ. అటువంటి వాళ్ళు కూడా నా హోదా తగ్గ నేను కూడా 10 మంది చెప్పుకునేలాగా అలా అడుగుతారు అన్నమాట. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చేసుకోలేమండి అని. మరి 30,000 ఎందుకు పెట్టామంటే 30,000 ఉంటే కానీ ఈ రోజుల్లో సుఖంగా ఉండలేరమ్మా. అంటే రెండో పెళ్ళోళ్ళు ఎస్పెషల్లీ, ఫస్ట్ పెళ్ళోళ్ళు 10,000తో ఉండొచ్చు, 20,000తో ఉండొచ్చు, కానీ సెకండ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ కొన్ని ఇబ్బంది పడి ఉన్నారు కదా, ఆనందంగా ఉండాలంటే ఈరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, 10,000 బిల్ వేసేస్తారు చిన్నది టెస్ట్కి. ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోతారు, సెకండ్ అయినా మంచిగా ఉండాలి. ఇంకా ఒక్కసారి బాధపడితే ఇంకా వాళ్ళు తీసుకోలేరు. అందుకని నేను జెంట్స్ కూడా చెప్తాను అనమాట, మీరు కూడా సెకండ్ మ్యారేజ్కి వస్తే నా దగ్గరికి వస్తే, ఎస్పెషల్ దుర్గాప్రసాద్ సార్ తోడు కావాలి దగ్గరికి వస్తే మాత్రం మీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. వచ్చే ఆడవాళ్ళకు కూడా మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. ఎందుకంటే నాకు పోలీసు వాళ్ళందరితో నేను ఇంటర్వ్యూ ఉంటాయమ్మా, పోలీసు వాళ్ళందరూ నాకు పరిచయం, డీజీపీలు, ఏసీపీలు వీళ్ళందరూ కూడా నాతో బాగా పరిచయమే. నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను కదా, అలాగే మొత్తం నాకు లాయర్లు పరిచయం. వాళ్ళకి ఏదన్నా అంటే ఏదన్నా అది
అంటే లీగల్గా ఇష్యూస్ వచ్చినాయనుకో, లీగల్ ప్రకారం మన నా దగ్గర లాయర్లు ఉంటారు, ఆయన్ని అడుగుదాం. పోలీసు ఇబ్బంది పడుతున్నారు, ఏమైనా పోలీస్ కేసులు పిల్లలు ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకో, మనం పిల్లలకి కౌన్సిలింగ్ చేద్దాం. నేను కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇంకా మీ ద్వారా వెళ్ళిందంటే ఏదైనా ఒక మ్యాచ్ అది ఫుల్ సెక్యూరిటీతో ఉండాలి. దుర్గా ఆఫీస్ దగ్గరికి వెళ్తే మన జీవితం సెటిల్ అయిపోయినట్టే, చాలా బాగుంటుంది అలా అనమాట. మనం డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా ఉన్నాయమ్మా మనకి. రియల్ ఎస్టేట్లు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం అంటే మాలాంటి వాళ్ళకి అందరికేమో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఈజీయే. కాకపోతే ఏంటంటే ఇది ఒక సేవా కార్యక్రమం. మరి ఎంత రిస్క్ చూడండి. మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి, అక్కడ రూమ్ తీసుకోవాలి, అక్కడ ఫంక్షన్ హాల్ తీసుకోవాలి, విజయవాడ తీసుకోవాలి, విశాఖపట్నం తీసుకోవాలి, మేము వెళ్ళాలి, ట్రైను లేకపోతే ఫ్లైటు, ఇవన్నీ ఛార్జీలు అవుతాయి కదా. మరి ఎన్ని కూడా నేను ఒక ఆఫీస్ పెట్టానుకో, బాబు ఆఫీస్కి వెళ్ళి అడిగా, ఎంత బాబు అంటే ₹1,00,000 రెంట్ అంట, 3 లక్షలు 3 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలంట, అంటే 3 లక్షలు ప్లస్ ₹1,00,000 రెంట్, 4 లక్షలు, ఫర్నిచరు ₹1,00,000, మళ్ళీ స్టాఫ్ ₹1,00,000, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా, కంప్యూటర్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తే మొత్తం చూసుకుని ఎంత అవుతుంది, 5 లక్షలు 6 లక్షలు కావాలి మన పెట్టుబడి. మరి ఇవన్నీ కూడా నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఇవన్నీ కూడా నా దగ్గరికి వచ్చే మెంబర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది దుర్గా ప్రసాద్ గారికి మనం సహాయం చేయాలి, ఆయన కోఆపరేట్ చేయాలి, ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలామంది నన్ను చూసి నేను పెట్టే 1500, 1000, 600, 800 వాళ్ళు ఏమంటలేదు. వాళ్ళు వచ్చే కష్టం అనేది కొంచెం తగ్గిపోయింది, కానీ మీరే డైరెక్ట్గా వెళ్ళి అది ఇప్పుడు శ్రీకాకుళం అతను హైదరాబాద్ రావడం కష్టం కదా, నేనే విశాఖపట్నం వెళ్తున్నాను. ఇంకా దగ్గరుండి ఈ విధంగా ఇట్లా ఉంటుంది అని చెప్పే వాళ్ళు కూడా మనకు ఉండాలి కదా. అవును. తర్వాత ఎవరికైనా వాళ్ళ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెడితే మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం, వాళ్ళతో చెప్తాం. నిజంగా ఆమెని ఆ పిల్లలకి ఈ తండ్రి కానీ లేదా మదర్ కానీ వివాహం చేసుకుంటే బడ్డీని తగ్గిపోతుంది. నేనే ఒప్పుకోను. ఏంటంటే వాళ్ళ ఆస్తి ఉందనుకో అమ్మ, వాళ్ళ ఆస్తి ఉంటే ఏమంటే పిల్లలు భయపడతారు, అమ్మో పెళ్లి చేసుకుని మా నాన్న మా అమ్మ పెళ్లి చేసుకుంటే ఆస్తి పోతుందని భయం ఉంటుంది. నేను ఏమన్నానంటే పిల్లలకి ఇవ్వండి, ఇవ్వగా మీకు కొద్దిగా ఉంచుకోండి. మీరు పెళ్లి చేసుకుంటే అలాగే మీరు ఆ పెళ్లి చేసుకున్న ఇద్దరు కూడా సుఖంగా ఉండాలి. ఒక అక్కడి నుంచి 20 years 30 years ఎంత కావాలి అమౌంట్, అంత ఉందా లేదా. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఆనందంగా ఉండాలి, కానీ మళ్ళీ తిట్లు, మళ్ళీ శాపనార్థాలు, గొడవలు ఏం లేకుండా కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు పిల్లలు కూడా సపోర్ట్ చేసి మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ ఇలా చేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పిల్లలు కూడా అంత మంచి సపోర్ట్ చేసినారు. యామిని నువ్వు నమ్మకు, ఒక ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడకి 49 years, వాళ్ళ పాపము 24 years. ఏమంటుందంటే అమ్మ ఒకతే కూతురు, అమ్మ నేను ఒకతే కూతురుని, నేను పెళ్లి చేసుకుంటే హస్బెండ్ నీ దగ్గర రమ్మనొచ్చు, వద్దు వెళ్ళొద్దు అనొచ్చు, నువ్వు ఒక ఒంటరిదాన్ని అయిపోతావు, నువ్వు పెళ్లి చేసుకుని ఎవరో నువ్వు చూపిస్తే తప్ప నేను పెళ్లి చేసుకుని కూర్చుందంట. ఆవిడ నాకు ఫోన్ చేసింది. తర్వాత నేను ఆశ్చర్యపోయి నిజం అన్నాను, ఫోన్ చేసి అడిగాను. అవును సార్ నిజంగా మరి నాకు భయం, ఆ పిల్లకి అలా ఆ అమ్మాయికి భయంగా ఉంది. మా అమ్మకి పెళ్లి చేస్తే కానీ నేను పెళ్లి చేసుకోను, నేను వెళ్ళిపోతే నా వచ్చే హస్బెండ్ చూడొద్దంటే ఏంటి అలా చెప్పింది నాతో. అమ్మ నీ మంచిదైతే నేను చూస్తానని చెప్పి చూశాను కూడా. వాళ్ళు ఒక పర్టికులర్ కమ్యూనిటీ అనమాట, వాళ్ళకి ఆ కమ్యూనిటీ కావాలని అడిగారు, అలాగే చూసాం. మన దగ్గరికి అందరూ అన్ని కమ్యూనిటీలు వస్తాయమ్మా. ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, హిందూస్ వస్తారు, రాజపుత్రులు వస్తారు, కర్ణాటక వాళ్ళు వస్తారు, అలాగే మనకి తమిళనాడు వాళ్ళు వస్తారు, మొత్తం అన్ని స్టేట్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు. అంటే మా తెలుగు వాళ్ళు కూడా, మన తెలుగు వచ్చిన వాళ్ళు అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమెని కటార్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఫోన్ చేశారు, యుఎస్ నుంచి ఫోన్ చేశారు, అంత లాంగ్ నుంచి కూడా. యుఎస్ నుంచి ఏమంటారంటే వాళ్ళు యుఎస్లో ఉందంట, ఆవిడేంటి హైదరాబాద్లో ఇల్లు ఉందంట, ఆవిడ యుఎస్ సిటిజన్షిప్ ఉంది, కానీ ఇక్కడ కూడా ఇల్లు ఉంది. ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకుని ఇక్కడ ఒక 3 months అక్కడ 4 months, మళ్ళీ ఇక్కడ 3 months అక్కడ ఒక 3 months అలా ఉంటాను అలా అని చెప్తుంది ఆవిడ. ఇక్కడ ఒక హస్బెండ్ ఉంటాడు అన్నమాట. ఇది నేను ఆశ్చర్యం నిజమా అన్నాను. అవునంటే వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడించింది ఆవిడ. అలాగా అంటే ఏమీ లేదమ్మా, ఈ రోజుల్లో ఏంటంటే సింగిల్గా ఉండటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇదివరకు ఇప్పటికి తేడా ఉంది. అందుకు ఇది మన తోడు కావాలి ప్రోగ్రామ్ ఎంతో సహాయం చేస్తుందన్నమాట అందరికి కూడా. ఇది విషయం ఏంటంటే ఫ్యూచర్లో అందరూ కూడా నేను క్విక్ మ్యారేజెస్ పెట్టమని, సింగిల్ అంటే కొత్త అంటే ఫస్ట్ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్, ఇవన్నీ కూడా చూడమన్నారు. అన్నీ కూడా చూద్దాం అనుకుంటున్నాను.
కొద్దిగా 1 month 2 months అయిన తర్వాత ఒక ఆఫీస్ పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. అయితే సార్ ఇప్పుడు మనకి తోడు కావలేను ఈ సంస్థకి సంబంధించి మిగతా వాటికి తేడా ఏంటంటారు అసలు? మిగతా వాళ్ళు కూడా వాళ్ళు బాగా నిర్వహిస్తున్నారు అద్భుతంగా. వాళ్ళు మాకంటే బాగా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువ టీవీలో కనపడుతుంటా. మిగతా మ్యాట్రిమోని వాళ్ళకి నాకు తేడా అంటే నేను అందరికీ కనపడుతుంటా. నేను యాంకరింగ్ చేస్తుంటా. అలాగే నీకు ఇది మంచి విషయాలు, ఆరోగ్య విషయాలు చెప్తాను, పేరెంటింగ్, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్తాను, తర్వాత పొలిటికల్ విషయాలు చెప్తాను, సినిమా యాక్టర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ మానను. ఇదేంటి వారానికి ఒకసారే కదా. మిగతా కూడా ఇవి ఎంత ఒక 4 hours నేను తోడు కావాలి గురించి ఆలోచించానుకోండి, మిగతా 4 hours మన యాంకరింగ్ గురించి, మన టీవీ గురించి ఆలోచిస్తాను. మనకు బోల్డ్ టైమే ఉంది. నా వైఫ్ కూడా హెల్ప్ చేస్తుంది, నాకు స్టాఫ్ ఉన్నారు, వీళ్ళందరూ జీతాలు ఇస్తాం ఇవన్నీ. కాబట్టి పెద్ద ప్రాబ్లమే కాదు. మిగతా సంస్థలకి కూడా అద్భుతమైన చాలా సంస్థలు ఉన్నాయి, చాలా మంచి సంస్థలు, వాళ్ళు కూడా నమ్మచ్చు. కాకపోతే మ్యాట్రిమోన్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. వాళ్ళందరూ ఎక్కువ ఇబ్బంది పడ్డామండి, కొద్దిగా మా డబ్బులు పోయినండి ఏం చెప్తున్నారు. అది నిజమా కాదా నాకు తెలియదు. నన్నైతే అందరూ నమ్మారు. మిగతా సంస్థలకి నాకు తేడా ఏంటంటే నేను ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాను. నేనే ఎక్కువగా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే నేను ఇలాంటి ఇంటర్వ్యూలు ఉంటే మాత్రం లిఫ్ట్ చేయడం కుదరదు. మార్చి నేను ప్రత్యేకంగా పెన్షనర్స్ స్పెషల్ అని పెడుతున్నాను, యువకుల స్పెషల్, యూత్ స్పెషల్ ఒకటి పెడుతున్నాను, ఇలాగ పెద్దవాళ్ళకు ఒక స్పెషల్ పెడుతున్నాను. ఇలాగ ఏమవుతుందంటే విడగొడుతున్నాను అన్నమాట. ఇది విడగొట్టడం తొందరగా ఈజీగా అర్థమవుతుంది. 25 to 40 years వాళ్ళు ఒకలా పెడుతున్నాము. ఏదైనా ఎక్కడెక్కడ ఊళ్ళల్లో పెడుతున్నప్పుడు మిగతా ఊళ్ళు అన్నింటిలో పెడతాము, కొద్దిగా టైం పడుతుంది. ప్రస్తుతానికి మాత్రం 4 ఊళ్ళల్లోనే 4 ప్లేసెస్లోనే పెడుతున్నాము. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, తిరుపతి. ఒక 2 months 3 months మాత్రం ఇలాగే పెడతాను. అక్కడి నుంచి డిఫరెంట్ ప్లేస్లో పెడదామని అనుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే సార్, అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అదొక ఫైనల్గా ఏం చెప్పాలంటే, భర్త చనిపోతే ఆ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ జెరాక్స్, వయసు కూడా ఎంత, ఏ వయసు నుంచి, వైఫ్ చనిపోతే వైఫ్ యొక్క డెత్ సర్టిఫికేట్ జెరాక్స్. ఒకవేళ విడిపోయారు అనుకోమ్మా, విడిపోతే ఒక కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ఉంటుంది, ఆ యొక్క జెరాక్స్ అది పట్టుకుని మన పరిచయ వేదిక రావాలి. ఒక 2 ఫోటోలు పట్టుకుని కొద్దిగా రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే మనకి పరిచయం చేస్తాము. వాళ్ళు అక్కడి నుంచి హాయిగా ఉండొచ్చు. ఒకవేళ నచ్చలేదనుకో, యామిని చాలా మంచి క్వశ్చన్ ఇస్తాము. నేను మిగతా సంస్థలకి నాకు తేడా ఏంటంటే, నేను ముందుకు ఇంకో స్టెప్ వేసి, హైదరాబాద్లో ఒక ఆయన వచ్చాడు, నచ్చలేదు, కానీ ఆయన చెప్పిన కండిషన్స్ తిరుపతిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, అక్కడ లేకపోయినా వేరే దగ్గర పలానా చోట ఉన్నారని నేను చెప్తాను. నేను విశాఖపట్నం వెళ్ళాను. నేను విశాఖపట్నం వెళ్ళేసరికి వాళ్ళకి నచ్చలేదు. అబ్బాయి ఇక్కడ ఎవరు నచ్చలేదండి, నేను అనుకున్న వాళ్ళగా లేరు అనుకున్నాను. అనుకున్నాగా లేరంటే ఏం కావాలని అడిగానుకో, ఆయన చెప్పాను ఒక 54 years ఉండాలండి, పొడుగ్గా ఉండాలండి, చూసారండి ఎంత హైట్ ఉన్నానో, ఇక్కడ అంత హైట్ లేరు అన్నానుకో. 54 వయసు ఉండి అంత హైట్ ఉన్నవాళ్ళు నాకు హైదరాబాద్లో దొరికారనుకో, తిరుపతిలో దొరికారనుకో, ఆ విశాఖపట్నానికి ఫోన్ చేసి చెప్తాను, ఏమండి ఇలాగా ఉంది, మీరు చెప్పారు కదా పొడుగ్గా ఉండాలని, ఈ హైదరాబాద్లో ఉందండి, మరి ఏంటి క్యాస్ట్ ఓకేనా అని అడుగుతాం. క్రిస్టియన్స్ రావచ్చు, ముస్లిమ్స్ రావచ్చు, హిందూస్ రావచ్చు, రాజ్పుతులు వస్తున్నారు, అందరూ ఏ క్యాస్ట్ అయినా, ఎనీ రిలీజన్, ఎనీ స్టేటు, ఎనీ స్ట్రీటు, ఎవరైనా రావచ్చు అన్నది. నువ్వు మంచి చాలా ఇంటర్వ్యూ కూడా అద్భుతంగా అడుగుతున్నావు, మంచి క్వశ్చన్స్. నేను మర్చిపోయినా నువ్వు అడిగేస్తున్నావు అన్ని. అంటే ఇప్పుడు మీ ద్వారా ఒక తోడు కలిసారంటే అది మనకి ఒక బ్లెస్సింగ్ అని అనుకోవాలండి, అంతే కదండి. అంతే. సో ఆ విధంగా అదే తప్పకుండా ఏంటంటే వాళ్ళకి ఏం డౌట్లు ఉన్నా ఎప్పుడు కూడా ఫోన్ చేయొచ్చు, మనకి ఏ సందేహాలు ఉండొచ్చు. మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారండి, ఒప్పుకోవట్లేదండి అన్న, నేను చెప్తాను. పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇద్దాము. నాకు పేరెంటింగ్ ఇష్టం అనమాట. పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి, హెల్త్ పాయింట్స్, ఇప్పుడు నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలిగానంటే ఏంటి కారణం ఏంటి, రాత్రులు ఏం తినాలి, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఇవన్నీ కూడా నేను చెప్పగలను. అవన్నీ కూడా మన వీడియోలు వస్తాయి, అందరూ కూడా. అదే విధంగా ఇప్పుడు మనం ఒక పాయింట్ కూడా గుర్తొచ్చింది, హెల్త్ పరంగా కూడా ఒక సెక్యూరిటీ అనేది చూస్తున్నారా? మరి అంతే కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే, 2వ పెళ్లి చేసుకున్నప్పుడు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారమ్మా. అంటే ఏదో బీపీ షుగర్ ఉందనుకో, ట్యాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అవుతుందంటే ఓకే, మరీ మంచం మీద పడిపోయి అన్నారు. ఇందాక 8 to 2 years అని చెప్పాను కదా, ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఆయన భయం ఏంటంటే ఒకవేళ ఏమైనా జరిగితే ఇన్ఫార్మ్ చేయాలి కదా అంటాడు.
ఆయన కానీ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో ఎవరన్నా పెన్షన్ వస్తుంది, ఆయన ₹1,00,000 కదా పెన్షను, 50,000 ఎంత వస్తుంది. అంటే ఆయన ఒప్పుకుంటే ఈ ఒక ఫ్యామిలీగా భారీగా మళ్ళీ తీసుకున్నాడు అనుకో, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గొప్పతనం ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. భర్త చనిపోయినా భార్య చనిపోయినా మళ్ళీ పెన్షన్ వస్తుంది. చాలా ఏంటంటే ఇదంతా అంటే ఒక సమాజ సేవ కింద లెక్క అది. పిల్లలందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఏంటంటే వాళ్ళ తండ్రి బాధ్యత, ఒక అమ్మాయి కొత్త ఆవిడ వచ్చింది, లేదంటే వాళ్ళ అమ్మ గురించి చూసుకున్న ఒకళ్ళు వచ్చారని నాకు సంతోషం ఉంటుంది, బాగుంటుంది. నేను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అనమాట. ఇది సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు అనుకోండి, రాలేని వాళ్ళు ఎవరుంటే నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను కదా నెంబరు 9346413672, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళ గురించి మనం వాళ్ళ హోదా తగ్గ మనుషులు మనం చూద్దాం. మీ ద్వారా ఒక తోడు అనేది ఉంటే అది అందరికీ రావాలని. మీ సర్వీస్ అనేది ఇంకా చేస్తూ ఉండాలి సార్. ఎందుకంటే ఒక హెల్ప్ అని అనుకోవచ్చు, మన ద్వారా అయినంత వరకు ఒక హెల్ప్ అండి చెప్పాలంటే. ఇది కూడా ఒక సమాజ సేవ. అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ యామిని.